ఇక మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీ అయితే రెబల్స్ కు చెక్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలలో కూడా కొన్ని ఇబ్బందులు జరిగినాయని చూద్దాం. మొత్తం మీద అయితే ఇగో రెబల్స్ కు చెక్, ఎంపీటీసీ జెడ్పీటీసీల విషయంలో పక్కా వ్యూహం. మొత్తం మీదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యూహంలోనైతే పక్కా వ్యూహంతోనైతే ముందడికి పోతే పూనికైతే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అప్పుడు పంచాయతీ ఎన్నికల సమయంలో ఇబ్బందులు జరిగినాయి, అది అందరు తెలిసిన విషయం. అట్లా కాకుండా ముందే ప్రణాళిక నియమించుకొని ముందడికి పోవాలనైతే చూస్తుంది. అందరికి చెక్ పెట్టేలా ముందుకు వెళ్ళాలని నిర్ణయం. హైకమాండ్ ఫుల్ ఫోకస్. మొత్తం మీదనైతే హైకమాండ్ అయితే ఫుల్ ఫోకస్ పెట్టినట్టయితే తెలుస్తుంది. హైకమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టాలని క్షేత్రస్థాయి లీడర్ల వినతి, కొందరి తీరుపై అనుమానాలు, కోవర్ట్ ఆపరేషన్లకు ఛాన్స్ ఉన్నదని ఆందోళన, ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లేలా కాంగ్రెస్ అడుగులు. మొత్తం మీదనైతే కొన్ని నియోజకవర్గాలలో కొన్ని ప్లేస్లలోనైతే కోవర్ట్లు ఉన్నారు అని చెప్పి వాళ్ళకు కూడా చెక్ పెట్టేందుకైతే పార్టీ అయితే హైకమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. మిగతాది లీడర్ల నుంచి అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నట్లయితే తెలుస్తుంది. మొత్తం మీద పక్క వ్యూహం కొద్దీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళడానికి అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మెజార్టీ సీట్లే లక్ష్యంగా మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతాం. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. మెజార్టీ సీట్లు మన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ ఎన్నికలలో కూడా సత్తా చాటుతామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేక భేటీ, టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంపై చర్చ. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారట. విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి కొన్ని అంశాల మీద చర్చించినట్లయితే తెలుస్తుంది. ఎట్టకేలకైతే మొత్తం మీద ఏది ఏమైనప్పటికైతే కాంగ్రెస్ పార్టీ రెబల్స్ చెక్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది కోవర్టులు ఉన్న విషయం తెలిసిందే. ఆ కోవర్టులను ఏరిపారేయాలని చెప్పి గతంలో కూడా అనుకున్నారు. కోవర్టులు మొన్న కూడా ఒక వీడియో బాగా వైరల్ అయింది. సీఎం సార్ కూడా అన్నాడు, ఇంటి దొంగ ఎవరున్నా కానీ ఇంటి దొంగ విషయం కూడా చెప్పిండు. అందుకోసమనే ఇక పకడ్బందీగా ప్లాన్ చేసి వ్యూహాత్మకంగా ముందరికి అడుగులేస్తుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పైన ఫుల్ ఫోకస్ పెట్టినట్లయితే తెలుస్తుంది.